గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమ. దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీనరసింహ సరస్వతి దత్త మహారాజ్కి జయం. భక్త బంధువులందరికీ మీరు నాతో ప్రత్యక్షంగాను పరోక్షంగా కూడా మీ సమస్యలు నాకు చెప్పుకోవడం జరుగుతున్నది. ఆ సమస్యలన్నీ కూడా శ్రీ దత్తుడు పరిష్కరించి మీ ఏవైతే కోరికలు ఆ కోరికలన్నీ కూడా ఫలించాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీపాద వాళ్ళ ఇప్పుడు పాదపద్మాలు పట్టుకొని వేడుకుంటున్నాను. మనము దత్త భక్తులు చాలా హుషారుగా ఉంటున్నారు ఈ మధ్యన. చాలా ఎక్కడ చూసినా దత్తపీఠము అని కానీ లేకపోతే దత్త అని పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ ఒక్కసారిగా చాలా ఫేమస్ అయిపోతున్నారు. అలాగా అంటే అంత పవరు, అంటే మాలో లేని పవరు, మేము ఎంచుకున్న ఆ భగవంతుడు ఆ గురువులో ఉంటుంది ఆ పవరు. సాధారణ విషయం అండి దత్తుడంటే. అసలు మనము గురు చరిత్రలో చెప్పుకున్నాం, ఎండిపోయిన కట్టిని కూడా మహారోక్షం చేసిన వ్యక్తి, చనిపోయిన కళబేరం తీసుకొస్తే ప్రాణం పోసిన భగవంతుడు గురువు. అటువంటి దత్తుడు మనం పట్టుకున్నాం అంటే మనకి ఒక వజ్ర ఆయుధం అంటారు కదా, దానికన్నా పవర్ఫుల్ ఆయుధం అన్నమాట దత్తుడు అంటే. మన జీవితంలో దత్తుడు అంటే చాలు, ఇంకేమీ అక్కర్లేదు అనుకునే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే అంత పవర్ఫుల్. అయితే చాలామంది దీన్ని కొంతమంది రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్యన నేను సిద్ధమంగళ సూత్రం గురించి చెప్పదలుచుకున్నాను. సిద్ధమంగళ సూత్రం చాలా పవర్ఫుల్. అది ఎవరైతే అవధమ వృక్షం దగ్గర 11 సార్లు చదువుకున్నారో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపు అని చెప్పుకోవడం జరిగింది. అవి ఎవరైతే నిత్యం కూడా సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తారో వాళ్ళకి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళ ఇంట్లో శ్రీపాద వల్లభుడు సిస్టమ్ వేసి కూర్చుంటారు, అందులో డౌట్ లేదు. ఎవరైతే సిద్ధమంగళ సూత్రం చదువుతారో వాళ్ళకి ఆ ఇంట్లో శ్రీపాద శ్రీవల్లభుడు వచ్చి కూర్చుని ఉంటాడు. కానీ ఈ మధ్యకాలంలో దాన్ని ఆ యొక్క పారాయణం కావచ్చు, నేను అన్నానని కొంతమంది బాధకాలుగా చెప్పకుండా ఉన్న వాస్తవం చెప్తాను. రకరకాల చూళ్ళు కట్టి రకరకాల సంగీతమైన విషయంలో కట్టి రకరకాలుగా సిద్ధమంగళ సూత్రం చదువుతున్నారు. దైవం అలా చేయకండి, అది మహాపాపం. అది ఎందుకంటే తాతయ్య గారు మరవన్ని ఆస్వాదిస్తూ అసలు మన ఆశీస్సులు ఎలా ఉండి ఇస్తామని మనం ఏ రకంగా ఇస్తాం? చాలా ప్రశాంతంగా ఇస్తాం కదా, ప్రశాంతమైన వాతావరణం ఇస్తాం. జై భవ విజయ్ భవ అఖండ విజయ్ భవ శ్రీమతఖండ అఖండ విజయ్ భవ ఏదో మనం ఆస్వాదిస్తూ ఉంటాం కదా. అటువంటిది వాళ్ళు ఇష్టమైనట్టు ఒక ఈవెంట్ లాగా తయారు చేసి గంతులు వేస్తూ డ్యాన్సులు చేస్తూ విపరీతమైన రకరకాల మ్యూజిక్లు పెడుతూ ఎందుకు సిద్ధమంగళ సూత్రాలు అలాగే చేస్తున్నారో అర్థం కావట్లేదు. చక్కగా అందరూ ఒక సంప్రదాయమైన పద్ధతిలో కూర్చుని చక్కగా ఒక దేవస్థానంలో లేదా మన ఇంట్లోనో ఎక్కడో చోట ఒక పవిత్రమైన ప్లేస్లో కూర్చుని చక్కగా 108 సార్లు చదువుతారా లేకపోతే 1008 సార్లు చదువుతారో మన ఓపికను బట్టి సిద్ధమంగళ సూత్రం పట్టిస్తున్నట్లయితే శ్రీపాద వల్లభుడు ఉంటారు. అంతేకాని మీ అరుపులకి కేకలకి మీరు వేసే డ్యాన్సులకి మీరు చేసే గంతులకి శ్రీపాద వల్లభుడు రాకపోగా లేనిపోని నెగిటివ్ అంతా మిమ్మల్ని ఆవరించుకుంటుంది. అది సత్యం. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో సిద్ధమంగళ సూత్రం చక్కగా పారాయణ చేయండి, ఫలిస్తుంది. అది ఎంత ప్రశాంతంగా ఉండాలంటే అలా వెళ్ళిపోతున్న వాడు కూడా మనం కట్టిబడి వేయాలి, మన దగ్గరికి వచ్చి కూర్చుని ఉండాలి. అలా సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తూ ఉంటే అసలు దేవుడు అంటే అసహించుకునేవాడు కూడా వచ్చి 2 చేతులు జోడించి దండం పెట్టాలి. ఆ విధంగా మనం ఈ సిద్ధమంగళ సూత్ర పారాయణ చేయాలి. అంతేగాని ఏదో అంగులకి ఆరుబట్టాలకి పోయి ఉన్న పద్ధతులను పాడు చేసుకోవద్దు. శ్రీపాద వల్లభుడు యొక్క ఆగ్రహానికి గురి కావద్దు. చక్కగా ఒక చోట కూర్చోండి, చక్కగా
శ్రీపాద వల్లభుడి యొక్క గురు భక్తులు అందరూ చోట కూర్చుని సంప్రదాయమైన చక్కగా పద్ధతిగా కూర్చుని సిద్ధమంగళ సూత్ర పారాయణం చేయండి. లేదా మీరు ఒక్కడే కూర్చుని మీ ఇంట్లో కూర్చుని చేయండి. దాని ఫలిస్తుంది. రోజుకి 11 సార్లు చదివితే దాని యొక్క ఫలితం చాలా బాగుంటుంది. దయవుంచి అటువంటి అరుపులు కేకలతో సిద్ధమంగళ సూత్రాన్ని ఒక విలువని పాడు చేసుకోవద్దు. మనం ఈ సిద్ధమంగళ సూత్రం గురుచరిత్ర పారాయణాలు అన్ని ఎందుకు చేస్తాం? పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి చేస్తూ ఉంటాం, నెగిటివ్ వైబ్రేషన్స్ పోవడానికి చేస్తూ ఉంటాం. అలాంటిది రకరకాలుగా అలర్లుగా కేకలతో పొప్పలతో నేను చూస్తున్నాను. నేను చాలా దైవం ఇది ఎవరిని విమర్శించడం కాదు. ఈ యొక్క గురుతత్వం అనేది చాలా చాలా ప్రమాదకరమైంది కూడా. ఎందుకంటే మన జాగ్రత్తగా లేదా మన్నే మింగేస్తుంది. అంత ఆచారాలతో కూడి ఉంటుంది. నేను మరీ చెప్తున్నా, నువ్వు ఏమి చేయపెట్టకపోయినా పర్లేదు, శ్రీదత్త జయదత్త అంటే చాలు, నీ యొక్క ఒళ్ళో వచ్చి వాలిపోతాడు దత్తాత్రేయుడు. అంత భక్తవాసులుడు శ్రీ దత్తాత్రేయుడు, శ్రీపాద వల్లభుడు. మరి అటువంటి దత్తాత్రేయుడు, అటువంటి శ్రీపాద వల్లభుడికి మనం ఏం చేస్తాము అంటే, నేను చూస్తున్నాను గంతులు వేస్తూ డాన్సులు చేస్తూ. ఆ తాతగారు మనవడి కోసం చక్కగా అల్లార ముద్దుగా మనవడి కోసం ఆయన చక్కగా సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తే మన అదృష్టం అండి. ఏ జన్మ చేసుకున్న సుకృతమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మన నోటితో మనం ఆదంబర వృక్షం దగ్గర కూర్చుని మనము ఆ సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తామంటే కొన్ని వేల కోట్ల మంది జనాభా ఉండక మనకి ఈ అదృష్టం ఎందుకు దక్కింది? మనం మాత్రమే ఎందుకు ఈ సిద్ధమంగళ సూత్ర పారాయణ చేస్తున్నాం? ఎందుకు శ్రీపాద వల్లభుడి దగ్గర మనం పూజ చేస్తాం? ఎందుకు మన దత్తుడిని భక్తులయ్యాం? ఒకసారి ఆలోచించండి. ఏదో జీవితం మన ఏదో జన్మలో మనం చేసుకున్న పుణ్యం మన వేళ మన ఈ దత్తుడి దగ్గరికి తీసుకొచ్చింది. అటువంటి అవకాశాన్ని చేజార్చుకోకండి ఎవరును. చక్కగా చక్కటి వాతావరణంలో సిద్ధమంగళ సూత్ర పారాయణం చేయండి. ఈ సిద్ధమంగళ సూత్రం తాతయ్య గారు మనవడు పడుకున్నప్పుడు అల్లారు ముద్దుగా చక్కగా పడుకున్న ఆ పిల్లవాడిని చూసి అప్పుడు పాడిన పాట అది సిద్ధమంగళ సూత్రం. అటువంటి సిద్ధమంగళ సూత్రాన్ని రకరకాల చూళ్ళు, రకరకాల ఇది ఒక వైబ్రేషన్ చేయడవదు, ఏమి ఉండదు. మన దేవతను గురించి ఏదైనా చెప్తుంటే ఏం చేయాలి? మనకి ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్నది రావాలి. అలాంటిది ఉంటున్నదా లేదా అన్నది ఆలోచించండి. మనం ఎలా అంటే శ్రీ మదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ అని అనుకున్నప్పుడు వెంటనే మన కంటికి ఆ చక్కటి ఎర్రగా బొగ్గలు ఉంటాయి చూసారా, శ్రీపదం అని ఆ యొక్క ఆకారం మన కంటికి కనపడిపోవాలండి. ఆ నెత్తి మీద ముడి వేసుకుని కూర్చుని కాషాయి రంగు బట్టలు వేసుకుని లేకపోతే ఆ పాదాలు ఉన్నాయి చూసారా, అలా గంతులు వేస్తున్నట్టు మన కంటికి కనపడాలని శ్రీపాద వల్లభుడు ఊహించుకోవాలన్నమాట. ఇప్పుడే ఆ తాతయ్య ఒళ్ళో కూర్చుని ఆడుకున్నట్టు కనపడాలి మనకి. అలా ఊహించుకోవాలి. ఇక్కడే ఉన్నారా శ్రీపాద వల్లభుడు. మనం ఎక్కడ ఉన్నాం? పిఠకాపురంలో ఉన్నాము. అక్కడ ఉన్నాం. అక్కడ బాబాచారుల వారు ఉన్నారు. అక్కడ శ్రీపాద వల్లభుడు ఉన్నారు. మన తల్లిదండ్రులు సుమతీదేవి అక్కడే ఉంది. మనం వాళ్ళ దగ్గరే ఉన్నాం. ఎక్కడా లేవు, వాళ్ళ దగ్గరే ఉన్నాం అనుకుని ఆ ఊహకు వచ్చేయాలి. ఊహకు వచ్చేసి ఆ కళ్ళు మోసుకొని ఆ తమయుత్తములు ఆ పాట పాడుతున్నట్లయితే ఎవరిని ఎందుకు రాడండి శ్రీపాద వల్లభుడు మన దగ్గరికి? ఏం కావాలండి ఆయనకి? ఏమడిగాడు ఆయన? రుద్రాభిషేకాలు అడిగాడా? పాదపూజ చేయమని అడుగుతున్నాడా? ఏమి అడుగుతాడండి గురువు? ఏమీ అడగడు. మన సంతృప్తికరంగా మన సిద్ధమంగళ సూత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. కాబట్టి శ్రీపాద భక్తులందరూ కూడా భక్తితో ఒక ఈవెంట్ కార్యక్రమంలా కాకుండా మీరు సిద్ధమంగళ సూత్ర పారాయణం చేయండి. జయ గురుదత్త. తర్వాత మన ఈ బాల శ్రీపాద శ్రీవల్లభ యొక్క సంస్థానములో బాగా గమనించండి. ఈ శ్రీపాద వల్లభ యొక్క సంస్థానంలో జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి అయింది. జూలై 10వ తారీఖున గురు పౌర్ణమి అయింది. గురువారం పౌర్ణమి రావడం చాలా కాలం తర్వాత రావడం జరిగింది. ఆ రోజు సోమవారికి 108 లీటర్లతో ఆవుపాల అభిషేకము, తర్వాత
స్వామివారికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం. కిందసారి 2800 మంది ఎంతో మంది తిన్నారు. ఇప్పుడు ఇంచుమించు బాగా పెరిగి 4000 మంది అన్నదానం దాకా అవుతుందని అనుకుంటున్నాము. కాబట్టి ఈ అన్నదానానికి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే అది కూడా మీకు అది ఫోన్ పే నెంబర్ కూడా అదే కాబట్టి మీరు అదే మీరు ఫోన్ పే చేసేయడం కాదు, ముందు మమ్మల్ని సంప్రదించి మీ గోతనామాలు అవి ఇచ్చి అప్పుడు ఫోన్ పేలు అవి చేయండి, డైరెక్ట్గా చేయకండి. ఒకసారి సంప్రదించండి మమ్మల్ని. అలాగే ఈ 9వ తారీఖున అనగాదేవి వ్రతం చేద్దాం అనుకుంటున్నాము. అలాగే 8వ తారీఖున ఎవరు వస్తే ఎంతమంది అంటే అంతమంది హోమకొండాలు పెట్టి దత్త హోమం చేయిద్దామని అనుకున్నాం. ఇదంతా కూడా అతి పెద్ద కార్యక్రమం కాబట్టి చాలా ఖర్చుడితో కూడిన పని. అదే ఈ కార్యక్రమం నేను చేస్తాను అనుకుంటే నా స్వార్థం అవుతుంది. స్వామివారి దగ్గర ఉండి చేయిస్తారని అనుకుంటున్నాము. ఆయనే చేయిస్తారు. కాబట్టి భక్తులందరూ దూరంగా ఉన్న వాళ్ళకి కూడా 3 రోజులు ఇక్కడ ఉన్నట్లయితే వాళ్ళకి వసతి గృహాలు అవి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఈ 3 కార్యక్రమాల్లో కూడా పాల్గొనే వాళ్ళు మాకు ఫోన్ ద్వారా సంప్రదించి రావాల్సిందిగా కోరుతున్నాను. జయ గురువు దేవదత్త.